ఆయన కూడా అసలు చిరాకు పడకుండా ఏం అడగకుండా మనకు కూడా ఎవరో వచ్చేవాళ్ళు కదా ఏమో ఏంటి కీపింగ్ కూడా మాకేనా? ఎవరికి బ్యాటింగ్ రాలేదు చెప్పండి. సందేశ్కి రాట్లా, ఇంకా రాట్లా సందేశ్ దింపుతాం. సెషన్ ఎప్పుడు ఆడతారు ఉంటారు మ్యాచ్, వాళ్ళు ఎప్పుడు వస్తారు. తర్వాత నుంచి ఇంకా హిట్ సందేశ్ సందేశ్ తర్వాత నీట్ గా బాల్ తోసి సింగిల్ కింద కన్వే చేశారు దాన్ని. అవతల పక్కన నాన్ స్ట్రైక్ ఫీల్డర్ నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ చురుకుగా ఉండడంతో దాని సింగిల్ వచ్చిందండి. ఇలా ఆడితే పండ అవుట్ అయిపోతాడంటావా? లేదు లేదు, ఆయన చాలా చాకచక్యంగా ఆడుతున్నారు. ఇటు పక్క బ్యాట్స్మెన్ తొందరపడడంతో దాన్ని డాట్ కింద పరిగణించారు. మమ్మల్ని కొట్టమని కాదు, బ్యాట్స్మెన్ కోపం వచ్చినట్లుందండి, కెమెరాను కొడుతున్నారు. తమ్ముడు ఏం కాదు, 4 బాల్ తిన్నంత మాత్రాన ఏం కాదు, నీట్గా ఆడుకో. పాండా గారు అత్యుత్తమైన సలహా ఇవ్వడంతో బ్యాట్స్మెన్ నీట్గా సింగిల్ తిరిగారండి. మరి పాండా గారు అభిమానులు ఎక్కువ సార్, అందుకని పాండా పేరు వినబడింది. కాదు ఎక్కడ పోయినా మీ దగ్గరికి వస్తుంది బాల్. అది 4 balls అయినా 7:30కి వచ్చారు. నేను వెళ్ళిపోతా. మీరు వెళ్ళిపోవాలా బ్యాటింగ్? వెళ్ళిపోతే పట్టాపట్ట వెళ్ళి హిట్టింగ్ చేసి వచ్చి వెళ్ళిపోండి, సరిపోతుంది. పర్లేదు, వెళ్ళవాలండి, అందరూ ఆడాలి. లేదు మీరు వెళ్ళిపోతే కష్టం కదా. ఈ మ్యాచ్ కదా, ఆ మ్యాచ్. దుర్గారావు గారు తన అనుభవం మొత్తాన్ని రంగరించి సింగిల్ రూపంలో చెప్తున్నాంలే. తమ్ముడు ఓరయ్యేసరికి ఏంటి తమ్ముడు ఆడు అట్లా మామూలుగా వచ్చాడు. సందేశ్ శిషన్ సందేశ్ మళ్ళీ మొదటి ఓవర్ ముగిసే సమయానికి బాల్ రాసి తన చిరాకు పుట్టి వెళ్ళిపోయాడు. ఊరికే 2 balls ఆడతానంటే ఎందుకు మ్యాచ్ లో ఆడింది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. వెయిట్ పెరిగిపోయి కాళ్ళు కూడా ఆ కుర్రోడు కొంచెం పరిగెత్తులో కాలు పట్టేసి బ్యాటింగ్ బాయ్. అబ్బా బాబా అసలు దుర్గారావు గారు చాలా మొత్తాన్ని బౌండరీ రూపంలో తరలించి 9 ఒక 4 రన్లు సాధించారండి దుర్గారావు గారు. దీన్ని ఎలా తిప్పవచ్చు పండుగ జస్ట్ లూజ్ చేస్తే చెప్తాను. బౌలర్ ని దుర్గారావు గారు తనదే స్టైల్లో మళ్ళీ ఒక సింగిల్ తిప్పారండి. అక్కడ ఉన్న సాయి గారు బాల్ ఆపినా సరే దుర్గారావు గారికి కంగారు పెట్టడంతో ఏంటది కామెంటరీయా? ఒక రన్ మాత్రమే వచ్చింది. దుర్గారావు గారు నవ్వుతున్నారండి. ఇలా ఫీల్డర్ నవ్విచ్చారంటండి దుర్గారావు గారిని. బ్యాట్స్మెన్ మంచి షాట్ కొట్టారండి, కాకపోతే అక్కడ రెండు అనుకున్నాం కానీ వచ్చిందండి. దుర్గారావు గారు 2 రన్లు తీశారు, సగం సగం. ఈయన చాలా చురుగ్గా ఉన్నారండి దుర్గారావు గారు. ఎప్పుడు అంతేగా అమ్మ సింగిల్ కొట్టు అంటారు. అయ్యో అక్కడ ఉంది వికెట్, మళ్ళీ సింగిల్ తిరిగారండి దుర్గారావు గారు. అక్కడున్న శ్రీకాంత్ గారు చాలా ఎత్తు ఎగిరి ఏదో జాంకాయని కోసినట్లు బాల్ ని అందుకున్నారండి. ఫుట్ నో పంట అండి. ఫ్రీ హిట్ రావడంతో
ఎవరు అయిపోయి లాగా ఆగు మళ్ళీ ఎవరు అయిపోయి ఫ్రీ లాక్ కొట్టు సందేశ్. చాకచక్యంగా 2 కొట్టారండి. ఓ అక్కడ ప్లేయర్ ఉండడంతో ఒకటే వచ్చిందండి. అక్కడే ఉన్నారు. ఆగు ఆగు ఓవర్ అవని వెళ్ళిపోతావే రా. ఇంకో 2 బాల్ ఉన్నాయి. నో బాల్ కదా. ఫస్ట్ బాల్ 4 వేసాడు ఇప్పుడు. వేసాను, అది కూడా వేసాను. వేసిన తర్వాతే ఫస్ట్ బాల్ కాదు 4. ఫస్ట్ బాల్ 4. ఫస్ట్ బాల్ 4 డాక్టర్ గారు. 4 సింగిల్ నో బాల్ సింగిల్. డాట్ ఎవరు అవ్వలేదు. డాట్ అవుట్ ఎవరు అది రన్. అది ఇది దుర్గారావు గారు మళ్ళీ సింగిల్ తిరిగారండి. లాస్ట్ బాల్. పల్లెలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదా. 13 2 ఓవర్లు అయ్యే సమయానికి 13 2 ఓవర్లు అయ్యే సమయానికి 13 రన్లు కొట్టారండి. ఒక వికెట్ నష్టపోయి అందులో దుర్గారావు గారు ఒక డాట్ కూడా అవ్వకపోవడము, మనం దుర్గారావు గారు ఒక బాల్ కూడా డాట్ అవ్వకపోవడం మనం గమనించాలండి. ట్రై చేస్తాను 13 రన్లు అండి 2 ఓవర్లు అయ్యే టయానికి. బౌలర్గా వినోద్ గారు వేసిన బండిని దుర్గారావు గారు లాంగ్ ఆఫ్ దశగా సింగిల్ కింద పరిగణించారు. సీనియారిటీ తోటి తన అనుభవం మొత్తాన్ని బ్యాటింగ్ లో చూపిస్తున్నారండి. గారు 2 కింద పరిగణించారు అనుకుంటున్నాము. చురుక్కున్నాడు 2 రావులే. లే ఈజీ వస్తుంది వెళ్ళిపోండి. 2 తిరిగారండి శశి గారు తన మొదటి బాల్ని. దీనితో దుర్గారావు గారు ఆశ్చర్యానికి గురయ్యారు. నేను ఇప్పటిదాకా సింగిల్ అయితే తిరిగాను, 2 తిరగలేకపోయాను. శశి గారు లాంగ్ ఆన్ దిశగా 1 రన్ తిరిగారండి. మంచి షాటే కొట్టారు కానీ అంత దూరం టైం అవ్వకపోవడంతో అంత దూరం వెళ్ళలేదు. దుర్గారావు గారు మళ్ళీ సింగిల్ తిరిగారండి. ప్రతి బాల్ సింగిల్ గా చాలా చాకచక్యంగా సింగిల్ గా దాన్ని ఇది చేస్తున్నారండి, మరలిస్తున్నారు. శశి గారు అయిపోయారండి. పాయింట్ దిశగా కొట్టి క్యాచ్ రూపంలో వెనుతిరిగారు. బ్యాట్స్మెన్ వచ్చాడు, మా బ్యాట్స్మెన్ వచ్చాడు. నెక్స్ట్ డాక్టర్ గారు తింటారు. హిట్టింగ్ చేసేసి పనిలో పని అయిపోతుంది, అంత ఏదో తేలిపోద్ది. కొత్త బ్యాట్స్మెన్ మురళి అండి. మురళి గారు కూడా సింగిల్ రన్ కింద ఫస్ట్ బాల్ ని ఇద్దరే శ్రీకాంత్ అన్న 3 ఓవర్లకి 19. 3 ఓవర్లు ముగిసే సమయానికి 19 రన్నులు తిరిగారండి. 2 వికెట్లు నష్టపోయి స్ట్రైకింగ్ లో మురళి గారు ఉన్నారు, బౌలింగ్ లో వరుణ్ గారు. ఎవరు భయపడతారో చూడాలండి. మురళి గారు వరుణ్ గారిని స్ట్రైట్ కొట్టి సింగిల్ వచ్చిందండి. అక్కడ ఉన్న ఫీల్డర్ మంచి ఫీల్డర్ అవడంతో కానీ భయపెట్టారండి మురళి గారు. మొదటి డాట్ అండి దుర్గారావు గారిది. మొదటి డాటా ప్రేక్షకులంతా తనదైన శైలిలో ఆడుతుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారండి మురళి గారు. దుర్గారావు గారిని చూసి ఆయనట్టే ఉన్నారు. శ్రీకాంత్ ఏమంటావు అభిలాష్? డెడ్ బాలా వైట్ బాల్ అంటున్నారు.
ఇది పెట్టలేదా డెడ్ బాల్ నో బాల్? డాక్టర్ దిగిరండి వేయండి, స్లో మీరు డిఫెన్స్ ఆడద్దు, చూద్దాం. దుర్గారావు గారు మళ్ళీ సింగిల్కి తరలిచ్చారండి బాల్ని. కొట్టేస్తామా? అక్కడున్న ఫీల్డర్ సచిన్ గారు బాల్ ఆపడంతో అది సింగిల్ కింద పరిగణించబడినది. వాళ్ళ టీం వాళ్ళు అందరూ బ్యాట్స్మెన్స్ అని చెప్పారు. మా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. చెప్పానుగా బౌలర్స్ ఉంటేనే ఇది. ఎప్పుడే మన ఎంత బ్యాట్స్మెన్ అయినా దుర్గారావు గారు సింగిల్ తిరిగి బాల్ పగల కొట్టారండి. మరీ కామెడీ సింగిల్స్ తో బాల్ పగల కొట్టండి. శ్రీకాంత్ లాస్ట్ ఓవర్లో కొట్టాడమ్మా శ్రీకాంత్ అన్న. బాల్ 2 పగిలిపోయినాయా? పవర్ బాలా ఉందా? ఏదో బాల్ వేసేయండి. లేకపోతే కౌశిక్ గారు అడిగన్న దానిలో ఉంది. వెళ్ళిపోద్దా? కొట్టాలిగా. 2 బాల్ ఉన్నాయిగా. లాటు అదా, ఇంకో 2 బాల్స్ ఉన్నాయి. 3.4 బాళ్ళకి 21 పరుగులండి. బాల్ టు బాల్ ఉందా? కొట్టాల్సిందే. 38 balls 34. వల్ల ఇంకో బాల్ ఉంది, ఆడు ఎక్కడ వెళ్ళిపోతున్నావు? వరుణ్ గారు చాలా ఫాస్ట్గా వేశారండి ఈ బాల్. మురళీ గారికి కనబడలేదు. కిందకేండి, అది కూడా పగిలిపోతే బాల్ లేదు. ఇంకోటి ఎందుకు వెళ్ళిపోతుంది? ప్లస్ కదా. మురళి చాకచక్యంగా సింగిల్ తిరిగారండి. 2 అయిందండి. అది 2 ఫెయిల్ రావడంతో 2 జరిగిందండి. వరుణ్ గారు దిగ్భ్రాంతికి గురి అయ్యారండి. షాట్ పెట్టారు, ఎవరు బాల్ కొట్టారు తెలియదు. సింగిల్స్ డబుల్స్ స్క్రీన్ పగిలిందా లేదంటే చాలా బాగా ఆడుతున్నారండి. ఆల్రెడీ ఇది పగిలిన స్క్రీనే, యాక్సిడెంట్ అయ్యి. ఏ ఫోన్ ఇది ఎంతకి? రియల్మీ. ఏ ఫోన్ అయితే ఉంది, ప్రతి డిస్ప్లే 8,000. శ్రీకాంత్ గారు ఇది 2,500 బ్యాట్ తో మెరిపించిన శ్రీకాంత్ బౌలింగ్ లో కూడా మెరుపులు చూపించాలని చెప్పి వచ్చారు. మొన్న రీసెంట్ గా జరిగిన గుడివాడ ప్రీమియర్ లీగ్ లో శ్రీకాంత్ గారు 22 కోట్లకి పడిగారండి. 21 క్షమించాలి, 21 వచ్చేసాడు మళ్ళీ. అవుటా? ఇక్కడ నుంచి కనబడదు కదా. డాక్టర్ దిగండి, హిట్టింగ్ చేయండి, వెళ్ళిపోయి 2 చరిచి వచ్చేయండి. నాట్ అవుటా? ఈ బాల్ వరుణ్ గారు బాగా ఆపడంతో ఎటువంటి పరుగు రాలేదండి. షార్ట్ బాయ్ సింగిల్ అండి. సచిన్ గారు లాంగ్ వెళ్ళిన బాల్ని పట్టుకుని ఎమ్మటే ఇసరడంతో సింగిల్ తాగిపోయారండి. మురళి మళ్ళీ కొట్టాడండి. లేదు 2 అండి. మురళి 3 కింద బాల్ తరలిచ్చారండి. అక్కడ ఉన్న సాదిక్ గారు ఆపడంతో 4 వెళ్ళలేదండి. లేకపోతే ఈ రకంగా చెప్తే నీకు వాటర్ 10 తీసుకురావాలిగా. తమ్ముడు కూల్ డ్రింకే తమ్ముడు. ఓకే. దుర్గారావు గారు స్లిప్ పరంగా ఒక సింగిల్ రన్ తిరిగారండి. ఏం సారీ అన్న, ఎక్కడికి పోతాయి. బ్యాటింగ్ అమ్మా. మురళికి 2 లైఫ్. ఇప్పుడు దాకా దుర్గారావుని చూసి అవతల పక్క టీం ఎలా అవుట్ చేయాలనుకున్నారు, కానీ మురళి వచ్చిన తర్వాత అంచనాలన్నీ మారిపోయినాయండి. తన బ్యాటింగ్ తో 2-3 తిరుగుతూ దుర్గారావు గారినే భయపెట్టారండి. శ్రీకాంత్కి ఎక్కడ వేయాలో ఎలా వేయాలో తెలియట్లేదు.
బ్యాటింగ్ అమ్మా. మళ్ళీ తనదైన స్టైల్లో సింగిల్ కొట్టారండి మురళి గారు. సింగిల్ కొట్టి మళ్ళీ తన బ్యాటింగ్ ని స్ట్రైక్ తీసుకోవడానికి వస్తున్నారండి. 30 బాల్ 24 30 balls. ఈ విధంగా ఆడితే మురళి గారు 2 ఓవర్ల ముందే అవుట్ చేస్తారని చెప్పి ప్రేక్షకుల అంచనా అండి. అవతల పక్క ఎక్స్ కీపర్ తన అనుభవాన్ని మొత్తం చెప్తున్నారండి. తన ఎందుకు ఇట్లా ఆడికి క్యాచ్ వదిలేడుగా. వీళ్ళు బ్యాటింగ్ దిగితే 60 కూడా కొట్టట్లా, మనమే దిగాలి నెక్స్ట్ టైం. నిజంగా స్కోర్ కూడా ఉన్నట్లా. మురళి గారు కేపర్ వెనకాల నుంచి అప్పర్ కట్టాడి సింగిల్ గా ఇచ్చారు. 32 అది నిన్న 9 కాదు 8 దొరకరావు. పర్లేదు ఆడుకోండి, ఇంకో బాల్ మనం ఆడుకోవచ్చు ఎక్స్ట్రా. 11 లేదు. ఇప్పుడు దుర్గారావు అవుట్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మురళికి ఇస్తాం. నాకు లేట్గా వెళ్ళింది. ఆగ్రా మురళి రే అయిపోతావు రే అయిపోయి రే కాల్ చెప్పారా వెళ్ళిపోతావు పిలిస్తే చెప్పాలి. నువ్వు అయిపోయాడు కదా నీ పడేది. లేదంటే ఇప్పుడు పాండా అన్న నిజమయ్యేది. మురళి గారు అద్భుతమైన కాల్ చెప్పి దుర్గారావు గారు వికెట్ని కాపాడారండి. మురళి కమాన్ కమాన్. ఎన్నవల్ల 6 కదా. మురళి ఈ బాల్ కూడా సింగిల్ కింద తరలిచ్చారండి. నువ్వు పెట్టాన్న ఫీల్డింగ్ సాయిరామ్కి ఏం తెలియట్లేదు ఏం చేయాలి ఎట్లాగ వేయాలి అన్నది. మనకి తెలిస్తే మ్యాచ్ సోయలే. రెండోసారి వస్తుంది మ్యాచ్. రెండోసారి ఇన్ని రోజులు ఆడుతుంటే దుర్గారావు ఆ వికెట్లు ఈ గ్యాప్ లేదు ఇద్దరు ఫీల్డర్లు ఫుల్ టాస్ చేస్తావు చూసావా, ఇలా లోపలికి వచ్చేసేది బాల్. స్ట్రైట్ గా ఏం రాదు ఫుల్ టాస్. ఇది లోపలికి రా తిరుగుకుంటూ వస్తుంది పాము లాగా. సోహెల్ది యాంగిల్ అంటే రిలీజింగ్ యాంగిల్ ఇట్లా ఉంటుంది. అవును ఇలా ఉంటుంది కరెక్ట్. దాని మూలంగా అసలు టాస్ బాల్ ఇన్ అయిపోద్ది. దుర్గారు లెగ్ సైడ్ చూసుకోండి. శ్రీకాంత్ అసలు ఖాళీగా ఉన్నాడు. బాల్ అండి, డాట్ బాల్ దుర్గారావు గారిది. సాయి సార్ సాయి లేదు మురళి రా. దుర్గారావు గారు డాట్ అయిన ప్రతి బాల్ ని డిస్కషన్ పెడుతున్నారండి. ఎంపైర్లతో దీని గురించి చర్చించాలి. తనదైన స్టైల్లో అందరు ముందుకు వచ్చేసారు. దాన్ని మురళి కొట్టిన షాట్ కి గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకుల ధ్వనికి గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోతుందండి. మళ్ళీ సింగిల్ అండి. డాక్టర్ ఓకే వెల్ బ్యాటింగ్ మురళి. చరచండి ఎవరండి పాట నెక్స్ట్ పట్టపట్టు కొట్టి తర్వాత చూద్దాం. స్కోర్ 40. తనని దింపే గాంధీ తర్వాత బ్యాటింగ్ గాంధీ వచ్చేది ఒకసారి మళ్ళీ మన ప్లేయర్స్ డాక్టర్ గారు ఏదో 2 చర్చేసి వస్తారని ఆశిస్తాం. తర్వాత కింద ఎలాగో నువ్వునే ఉన్నాయి కదా, అందుకని వీళ్ళని పాండవులు డాక్టర్ గారు పట్టపట్టు కొట్టేస్తే అయిపోద్ది, ఏదో ఒకటి తేలిపోద్ది సరిపోద్ది.
బ్యాటింగ్ రెండు ఉంది నిదానంగా రా. దుర్గారావు గారు 2 కొట్టారండి. నైస్ షాట్. మంచి యార్కర్ బాల్ అండి. డాట్ కింద పరిగణించారు. దుర్గారావు గారికి నొప్పి పడుతుందండి. కాకపోతే ప్రేక్షకులు ఏమనుకుంటారని చెప్పి నొత్తట్లేదు. గోళ్ళు లేవు కాబట్టి సరిపోయింది అన్న. గోళ్ళు ఉంటే మంచి షాట్ కొట్టారండి. కాకపోతే అక్కడ ఉన్న కంప్లీట్ 15 కొట్టాలి. 19 బాల్. నిన్నేదో బతికిచ్చారు కానీ రానా పానా లాస్ట్ వరకు ఉండన్నా. గాయపరిచిన వికెట్ తీశారండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు శ్రీకాంత్ చెప్తే చూడు ఎగిరి వికెట్ తీశారు. బాగుంటుంది వీళ్ళందరూ ఓవర్ కదా భయంతో దిగుతాడు. 3 ఓవర్లు 15 నాటగారు. నెక్స్ట్ దిగేశ్వర్ వికెట్ పడితే ఎవరు గాంధీనా కానీ అంటే ప్రెషర్లో 18 balls 15 దొరికిపోతుంది. వరుణా ఓకే ఓకే. డాక్టర్ గారు కమాన్. We want 6. సాయన్ వచ్చాడంటే ఇంకా మ్యాచ్ టైట్ అవుద్ది. ఇది బాగా పెడతాడు సాయన్. అవును మనం కూడా అలాగే ఆడు నెమ్మదిగా. అవుటింగ్ ఆయన అప్పుడే వేసేయండి బాల్. సార్ ఏది పొజిషన్ పర్లేదు సార్, మీరు అట్లీస్ట్ కనెక్ట్ చేశారు. కానీ బాగా ఆడారు సార్. షాట్ బాగుంది. చూస్తుండే ఒకసారి వైడా ఏంటిదనా రన్ ఇప్పుడేమో ఈజీ వచ్చేది. మురళి కరెక్ట్గా మురళి. సెకండ్ బాల్ 2 runs. ఇప్పుడు వచ్చేసింది. ఇంకా ఏమైంది ఇందాక అవుట్ అవుతున్నాగా అంతలోకి వచ్చేస్తుంది. సోహిల్ ఖాళీ షిన్బోన్ బాగా వినొచ్చేస్తుంది. నాగినంతా లాగేస్తుంది మోకాల నుంచి మొత్తం. అస్సలు పరిగెత్తలే పోతున్నా. అందుకే రానున్నా మోకాలి మొత్తం నాగేస్తుంది. వచ్చేయచ్చు అసలు. ఓకే 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 గుడ్ రన్. ఓకే ఫైన్. 12 కొట్టాలి. ఓ షాట్ కొడితే అయిపోద్ది. చూడు గ్యాప్ చూడు. సింగిల్ ఏంటి బౌండరీ లేవు కదా. బౌండరీలు మళ్ళీ కొట్టాడు. ఆహా అనుకునే బౌండరీ ఒక్కటి లేదు. ఒక నిమిషం ఫీల్డర్ చేంజ్ ఆగండి. కాళ్ళనిప్పులు ఏంటో నాకు మరీ ముందుంటే నా భయం వేస్తుంది అన్న సాయన్న. 4 తిరగాలి. కొంచెం అటు వెళ్ళాల్సింది 4 అది. లేదుగా డిక్లేర్ ఏముంది బ్యాక్ సైడ్ డిక్లేర్ ఏం లేదు. తిరగొచ్చుగా. డిక్లేర్ ఏం కాదు, తిరగొచ్చు. లేదు బాల్ పట్టుకునే పరిగెత్తేశారు. 2 or 3 3 3
దా ఎందుకు కొట్టాలి అవి అంతే. నీది కాదనుకుంటానే, నీదేనా? కమాండర్ కోరమండల్ జోసెఫ్ చైన్లో పెట్టి వెళ్ళిపో అన్న. ఎందుకు కొట్టాలి? కొట్టేసి వచ్చే. కోరమండల్ 7 కొట్టాలి. 7 అభి 7 ఈజీ విన్. 2 ఓవర్లు ఉన్నాయిగా అభియానా. 6 వద్దు. ఇద్దరే ఉన్నారు ఇంకా వద్దు. ఒకవేళ కుదిరితే, నీది ఎప్పుడు చూడలే. ఇప్పుడు వద్దులే, రిస్కీ సిచ్యువేషన్. ఇప్పుడు ఏ వికెట్ లేదు కదా. 2-3 పడ్డాయి అంటే కష్టం ఇంక. టఫీ సాయన్న ఏదో టైట్ చేస్తాడు ఏమన్నా చేస్తుంది. అవి వస్తే సింగిల్ తీ. టైట్ ఉంది, టైట్ చేస్తున్నా తెలిసి. బా 6 to win అంతేగా. 6 11 balls 11 balls. వీళ్ళు 11 మంది లేరు కదా. నా కొట్టేక అది. నువ్వు గ్రౌండ్ షాట్స్ ఆడుకో, నువ్వు ఊపేక లాస్ట్ వరకు ఉండు. నా భయం వేస్తుంది ఎక్కడ పైకి కొట్టేస్తాడేమో పాండా అన్నది. నా భయం వేస్తుంది అదే, చేతులు ఎక్కడ పెడతాడా అని. కాదు 5 పడ్డాయి. బ్యాటింగ్ దా 4 కొట్టాలి. నువ్వు వికెట్ ఇవ్వకన్నా, నీదే భయం వేస్తున్నా. కమాన్ ఉండొచ్చు, సింగిల్ తీ చాలు. డెడ్ బాల్ ఆగు. డెడ్ బాల్ కాచిపెట్టినా ఉండదు. అదే చెప్తున్నావు, నువ్వు క్యాచ్లు ఇచ్చేస్తున్నావు. టప్పి మరి 2 వికెట్లు పడితే ఎవరు లేడు ఇక్కడ ఇంకా. అది ఉన్నావుగా. అయిపోయింది విన్. 4. ఆయన ఫోన్ అవుతుందని కొట్టాడు ఆయన. ఎందుకు తలకాయ నొప్పింది. సామి అన్నకు వచ్చింది. సామాన్ ఎందుకు వచ్చింది? సామాన్ లేడు లేదు. నా దానికి ఇస్తాడు. సోహెల్ బదులు స్వామి మ్యాచ్లో లేని వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో షాక్ అవుతాడు స్వామి అన్న. ఇదేంటిది అని. సోహెల్ బదులు స్వామి అన్నకి వేస్తారు స్కోర్ అంతా. సోహెల్ వేసిన బాలింగ్ వినోద్ అసలు స్వామి సోహెల్ వేశారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. శ్రీకాంత్ స్వామి గారిని ఇచ్చారు. సోహెల్ పేరు అబ్దుల్ సోహెల్ అని ఉంటుంది, ఫస్ట్ పేరే.